ఏ వృత్తి వాడి కుల వృత్తి గురించి చెప్పినా వెంటనే తిరగబడి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఈ గడిచిన 15-20 రోజుల సందర్భంలో ప్రతి ఒక్కళ్ళలోనూ మన సంగతి ఏమిటి, ఎక్కడున్నాము అనేది ఆలోచన వచ్చింది. కాబట్టి ఇక ముందు ఇటువంటి సవాళ్లు కనుక ఎదురవుతే ఎలా స్పందించాలి అన్నదానికి మన లోపాలను ఒకసారి గుర్తు తీసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కనుక చేస్తే మనకు కనపడ్డ లోపాలు ఏమిటి అంటే, సమస్య వచ్చింది, ఉన్నటువంటి అందరిలోనూ ఒక రకమైన ఉద్రేకము ఆవేశము వచ్చింది. దాన్ని వెలిగట్టాలి అని అంటే ఎవరు ఏ పని చేస్తున్నారో తెలియదు, ఎవరి దారిని వాళ్ళు చేసి ఎవరి పద్ధతిలో వాళ్ళు చేశారు తప్ప సెంట్రలైజ్డ్గా లేక అందరూ కలిసి కలుపుకొని ఒక పని చేద్దామన్నటువంటి అవకాశము జరగదు. ఇప్పటి వరకు అటువంటి వ్యవస్థ లేదు. అంటే ఉండటానికి ఊరంతా చుట్టాలి అన్నట్టు మనకి అందరూ అన్నో సంఘాలు ఎన్నో 15-20 సంఘాలు ఉన్నాయి. కానీ రాష్ట్రం మొత్తంలో ఏదైనా ఇష్యూ వస్తే బ్రాహ్మణుల తరఫున ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి అనేటటువంటి అభిప్రాయాన్ని వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారి మార్గదర్శకత్వాన్ని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఇంతదాకా ప్రస్తావించుకుంటూ వచ్చి మరి ఎవరైతే సినీ రంగంలో ఉండి కూడా చాలామంది ది కాస్ట్ ఆఫ్ హిస్ కెరీర్ అన్నాడు ఒక ఆయన. అంతటి గొప్ప సాహసం చేసినటువంటి వ్యక్తి శ్రీ జొన్నమిత్తుల వారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇది ఒక ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నదానికి నిదర్శనంగా నిలబడ్డారేమో అనిపిస్తుంది. సినీ రంగంలో మరి బ్రాహ్మణులు యొక్క పటుత్వం ఏమిటో చెప్పినటువంటి వ్యక్తి అయినా ఆయన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మా సభలో ఇంకా చాలా మంది ప్రసంగించదగిన వ్యక్తులు, ప్రసంగించవలసిన వ్యక్తులు ఉన్నప్పటికీ అదేవిధంగా మా అధ్యక్షుల వారు శ్రీ గుడి ఎడమరుగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా మా కేకేబిఎస్ శర్మ గారు అటు కార్మిక రంగంలో చాలా కాలం పనిచేసి కార్మికుల పరమ పవిత్రమైన గోత్ర ఋషుల సంతతికి చెందిన బ్రాహ్మణ సమూహానికి నమస్కారం. ఈ నేపథ్యంలో కార్తీక వనభోజనాలకు విచ్చేసి ఆనందంగా, ఆహ్లాదంగా, వినోదభరితంగా హాయిగా సాగవలసినటువంటి ఈ కార్యక్రమంలో తీవ్రమైనటువంటి, బాధాకరమైనటువంటి, అవమానకరమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకోవటం చాలా విచారించదగినటువంటి విషయం. నేను మొన్న 6వ తారీఖు 10:45 వరకు కూడా ఆ సినిమా చూడలేదు. ఆ సినిమాయే కాదు, ఇంతకు ముందు వచ్చిన గంగా, రాంబాబు కానీ, రెబల్ కానీ ఏవి దాదాపు ఒక 4-5 నెలలుగా నేను సినిమాలు చూడలేదు. ఒక దనికెళ్ల భరణి తీసిన మిథునం సినిమా మాత్రం నేను ప్రీవ్యూ చూశాను ఈ మధ్యన 4 నెలల కాలంలో. నేను నైమిషారణ్యం వెళ్ళి అక్కడ తీర్థాలు, క్షేత్రాల మీద ఒక శతకం రాసి దాని ప్రింటింగ్, దాని హడావిడిలో నిన్న ఆ సభ జరిగింది, ఆవిష్కరణ. ఆ సభ దాని వ్యవహారంలో ఉండిపోయాను. దాని ప్రచురణ అంతా విజయవాడలో జరుగుతుంటే మాది కూడా విజయవాడ కనుక నేను అక్కడ ఉండి ఆ ప్రూఫ్లు, వాటికి సంబంధించిన అంశాలు చూస్తుంటే మిత్రులందరూ కూడా ఏమండి దేనికైనా రెడీ సినిమా చూడలేదా అని అంటే నేను చూడలేదన్నా. ఎందుకంటే మన పిల్లల్ని గొడ్డును బాధినట్టుగా బాధటం నేను స్పష్టంగా చూశాను, బాధ కలిగింది. కానీ ఇది ఏదో ఏ అంశమో ఏమో అనుకున్నాను. నాకున్నటువంటి ఆ పనుల తీవ్రతలో నేను చూడలా. ఆ తరువాత ఎందుకనంటే ఆ సినిమాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూడటానికి అది పవన్ కళ్యాణ్ సినిమానా, అదేమన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమానా, అతని సినిమాని అంత ఎగబెట్టి చూడాల్సిన అవసరం ఏం లేదు అసలు నాకు. ఎందుకనంటే అతను నథింగ్ నాకు. అతని సినిమాలు ఇంతకుముందు కూడా చూడలేదు. నేను సినిమా ఫీల్డ్లో ఉండి చెబుతున్నాను. అతని సినిమాలు చూసేంత ఏదైనా ఉండాలంటే అదేదో అద్భుతంగా జరిగితే అప్పుడు వెళతాం. ఇంత దారుణంగా జరిగింది కనుక వెళ్ళాం తప్ప అతను ఈజ్ నాట్, నా దృష్టిలో అతను పెద్ద హీరో కాదు, అతను పెద్ద యాక్టర్ కాదు, కమెడియన్ కాదు. కనుక అల్లరి నరేష్ సినిమాకి వెళ్ళేటువంటి ఉత్సాహం ఉంటుంది కానీ నాకు అతని సినిమాకి వెళ్ళే ఉత్సాహం ఎందుకు ఉంటుంది? అందుకని నేను వెళ్ళలేదు. 6వ తారీఖు నాడు ప్రెస్లో నాకు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది, మీరు వెళ్ళి రావచ్చు అని చెప్పంటే నేను ఆ సినిమా హాల్కి వెళ్ళి నేను సినిమా చూసి వస్తానంటే నన్ను ఆ ప్రెస్ అతనే అక్కడ దించాడు. సినిమా మొదలయ్యింది, చూస్తున్నాను. ఎవరండి ఎవరిక్కడ మాట్లాడుకుంటున్నారు?
సినిమా మొదలైంది. సరే, రకరకాల పాత్రలు వచ్చాయి. బంగారాజు అనే పాత్ర వచ్చి బ్రాహ్మణుల దగ్గరికి వచ్చింది. వేద పండితులు వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు. రే, ఏకలింగ, ద్విలింగ, త్రిలింగ అనుకుంటున్నారు. త్రిలింగం కూడా ఉన్నాడు అనమాట బ్రాహ్మణుల్లో వాళ్ళ దృష్టిలో. ఆ తర్వాత నేను గోళం వేస్తే గోచీలో పడింది, క్యాచ్ ఎక్కడ పట్టుకుంటా ఉన్నారు. సరే, ఇవన్నీ సినిమాటిక్ గా అనేక అంశాలతో నవ్విస్తున్నారు. సరే, మరి ఏం చేస్తాం, మరి కాలం మారిపోయింది, అవేం పట్టించుకోలేదు. నేను వాళ్ళ దగ్గరకు వచ్చి, రే, సంభావన ఎక్కువ పడేస్తే మీరే తోకాడించుకుంటూ వస్తారా అన్నాడు. అక్కడి నుంచి సర్రన ప్రారంభమైంది నాకు. ఇక ఆ దారుణం, ఆ నీచం, ఆ నికృష్టం అలా భరిస్తూనే చూస్తున్నా. ఇచ్చిన మంచి టెంపోలో ఉంది. డైరెక్టర్ చాలా తెలియగలవాడు. ఆ టెంపో సినిమా బాగా చూసేలా చేసింది. బ్రాహ్మణేతరులకి హాస్యంగా ఉన్నది, అది బ్రాహ్మణులకి మాత్రం అవమానకరంగా ఉంటుంది. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ స్థితిలో ఆ సినిమాలో సురేఖారాణి అనేటువంటి ఆ పాత్ర వచ్చిన తరువాత చాలా దారుణంగా అటు వచ్చి డబ్బులు ఇవ్వటము, అచ్చం మా ఆయనలాగానే ఉన్నారండి అని ఆవిడ అంటాము, ప్రతివాడిని అలాగే అంటాము. ఆవిడ అలా అన్నది అని అంటే పోనీ వచ్చినవాడు అంటాడు వాళ్ళలాగా ఉన్నానంటుంది, ఇప్పుడు వాడు లేడు, వాడు చేసే పని నన్ను చేయమంటుందా అని వీడు కామెంట్ చేస్తాడు. అంటే ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు? సినిమాని ఏమనుకుంటున్నారు? సమాజానికి ఏ రకమైన విలువలు ఇస్తున్నారు? అక్కడి నుంచి నాకు ఆలోచన ప్రారంభమై 4 పేజీల 8 లైన్లు రాశాను. నా మాట అని దాని ముందు మాట. ఆ 8 లైన్లు కట్ చేయాలి. ఒక పేజీ వృధా అవుతుంది, ఏదో 8 లైన్లు కట్ చేసేయండి అని అంటే 3 రోజులు పట్టింది నాకు. 8 లైన్లు నేను కట్ చేయలేకపోయాను. బతుకమ్మ శతకం మొత్తం 3 రోజుల్లో రాసిన వాడిని నాకు 8 లైన్లు నేను రాసినటువంటిది కట్ చేయటం, ఎక్కడ ఎడిట్ చేయాలో తెలియదు. నా మనసు పనిచేయట్లేదు. నేను విజయవాడలో ఉన్నా సరే ఎప్పుడు హైదరాబాద్ రావాలి, ఎప్పుడు దీని గురించి మాట్లాడాలి, ఏమిటి అని నేను రగిలిపోతున్నా. 8వ తారీఖు నాడు విజయవాడ నుంచి వచ్చి నేను కమలాకర శర్మ గారికి ఫోన్ చేసి ఈ దోణన్ రాజు రవికుమార్ గారి నెంబర్ తీసుకుని ఇలా జరిగింది, ఇలా సాయంత్రం ఎవరన్నా టీవీ వాళ్ళు చర్చ పెట్టేట్టయితే మీరు వస్తారా అన్న. వస్తానన్నాడు ఆయన. అప్పుడు అక్కడి నుంచి నేను ఆ చర్చికి వెళ్ళి హెచ్ఎం టీవీలో మాట్లాడా. తర్వాత ఆ చర్చ అయిన వెంటనే నాకు ఫోన్లు, ఎందరో స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీలు, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే పెద్ద పెద్ద ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి అత్యధికమైనటువంటి స్వరంతో కన్నీళ్లు పెట్టుకుని నన్ను అభినందించారు. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, వాళ్ళకి ఎదురైనటువంటి బాధలు. నాకు నోబెల్ ప్రైజ్ వచ్చినా ఇటువంటి అనుభవం కలగదు. ఎందుకంటే అభినందిస్తారే తప్ప ఇలా బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ భావాలు నాకు చెప్పరు. అభినందించిన వాళ్ళు, ఆశీర్వదించిన వాళ్ళు 80 సంవత్సరాలు పైబడిన వేద పండితులు ఆశీర్వదించారు. మెసేజ్లు, SMS-లు నన్ను ఆశీర్వదిస్తూ. ఇవన్నీ ఇలా జరిగితే ప్రొద్దున్నే నాకు ఫోను, నానా తిట్లు తిడుతూ రామశర్మ ఉన్నాడా అని చెప్పి చాలా అసహ్యంగా తిట్టారు. నేను దాన్ని పట్టించుకోలే. మళ్ళీ నేను ఫోన్ చేస్తే వాడు ఎవరో వచ్చి చేశారండి, మాది STD బూత్ అన్నాడు. మళ్ళీ తర్వాత ఇంటికి వస్తే ఒక గంటలో మళ్ళీ వాడు చాలా అసహ్యంగా తిట్టి మీ ఇంటికి వస్తాం, తలకాయ పాల్గొడతామని బూతులు మాట్లాడి చేశారు. అప్పుడు నేను మళ్ళీ టీవీకి చెప్పాను. మళ్ళీ సాయంత్రం టీవీ వాళ్ళు పిలిస్తే TV9 వాళ్ళు, నేను వెళుతుంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఏంటి ఆ తొక్కలో వేమలు, ఏంటి మీ వేమలు, మాకు ఉన్నాయి కులాలు, ఒక బుర్ర పాల్గొడతాం, అది ఇదని మళ్ళీ మాట్లాడారు. అంటే ఏంటంటే ఇదంతా కూడా ఒక చాలా తెలివైనటువంటి కుట్ర. అంటే ఏంటో మీ తొక్కలో బేమలు అని వాళ్ళ పేరు కూడా చెప్పారు. అంటే నేను ఇక్కడ కనుక తొందరపడి ఆవేశపడి తొక్కలో బేమలు అంటారేంటి, మీరు తొక్కలు అని వాళ్ళ కులం అంటే ఆ కులం వాళ్ళందరికీ కోపం వచ్చి అక్కడ యూనిటీ వస్తుంది, బ్రాహ్మణులు వెర్సెస్ ఫలానా కులం అవుతుంది తప్ప అసలు విషయం పక్కన పెడుతుంది వాళ్ళ ఆలోచన. అలాగే నేను వెడుతున్నప్పుడు నన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేసి తిడితే నేను చెప్పవలసినటువంటి అంశం మళ్ళీ కాస్త భయపడి జంకి పెళ్ళాం పెట్టల కోసం మళ్ళీ నేను తగ్గుతానని. అంటే ఎప్పుడు వాళ్ళు ఎలా బెదిరించాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి బొంగు, ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఏంటి మోహన్ బాబు గురించి పెద్ద పెద్ద మాట్లాడండి. వాళ్ళు ఇంత నీచంగా నికృష్టంగా కులాన్ని సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించచ్చు. నేను పద్మశ్రీ ఎందుకు, ఈ అర్హత ఎక్కడ ఉన్నది ఈ సినిమా తీసిన వాడికి అన్నా. నేను ప్రశ్నించాను తప్ప నేనేం చెప్పలేదే మోహన్ బాబుని. మోహన్ బాబు గారు అనకపోతే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు.
చూడండి, మీ ఇంట్లోకి వచ్చేసి కాలసర్పంలాగా మీ ఆవిడ పైటలాగి మీ ఆవిడ గురించి కామెంట్ చేసి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు వెకిలిగా వాడి డబ్బుల కోసం. అదేమిటయ్యానంటే తప్పుట, వాడిని గౌరవించాలట. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం మీకు అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు పిల్లలు, చూడండి కాస్త. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారానికి అర్హత ఉందా అని ప్రశ్నించినందుకు నా తప్పుటండి. వాడు నా ఇంటికి వచ్చేసి నా భార్యని, నా చెల్లెల్ని, నా తల్లిని, నా అత్తని, నా పిన్నిని అందరినీ అనొచ్చు వాడు. ఎందుకంటున్నాడు? అది పర్పస్ ఏమిటి? సీన్ పర్పస్ కామెడీ అండి. ఏంటండి సరదాగా మనం ఏదో అంటే వాడికి సరదా అండి. అది దుశ్శాసనుడు కూడా సరదాగా చేయలేదు ఆ పని, వేషంతో అసూయతో చేశాడు, సరదాగా చేయలే. వీడికి వచ్చేటువంటి ఈ 20 కోట్లు 20 కోట్ల కోసం పరమ పవిత్రమైనటువంటి వేదాన్ని నమ్ముకుని వేద బ్రాహ్మణుడు ఎక్కడో నేపాల్ రాజు గారి చేత గౌరవింపబడుతూ అక్కడ వాడు చండీ హోమాలు చేస్తుంటే వాడి భార్యకి ఇక్కడికి 50,000 ఇవ్వడానికి వచ్చిన వెధవ వాడు మాట్లాడతాడండి ఈ మాట. ఆవిడేమో ఎగురుకుంటే వాడి మీద పడుతుందా? ఎంతమంది సమాజంలో, ఎంతమంది వేరే ఊళ్ళల్లో ఉండి మేనేజర్ల చేత ఇతరుల చేత డబ్బులు ఇళ్ళకి పంపించట్లేదు. ఎవడి పెళ్ళం ఎగురుకుంటూ వెళ్ళిందంటే నా మొగుళ్ళలాగా ఉన్నదని. సృష్టిలో ఉన్నదా ఇటువంటి దిక్కుమాలినటువంటి సంఘటన? నా మొగుళ్ళ ఉన్నావు నువ్వు అని ఏ స్త్రీ అని అంటుందంటే తను కనీసం తన ప్రియుడిని అంటుందండి. ఒకవేళ అక్రమ సంబంధం ఉన్న స్త్రీ అయినా ఏమిటి నీచం? ఇది సమాజమా? ఒక పద్మశ్రీ, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక డాక్టరేటు, ఒక విద్యా సంస్థకి అధినేత ఇదే తీయవలసిన సినిమా అని నేను అడిగాను. ఇది తప్పండి, నా బుర్ర పాలు కొడతారా అంటే? చివరికి ఏ స్థితిలో ఉన్నదంటే నీ పెళ్ళాన్ని నేను కొలతా అంటాను, నువ్వేమన్నా మాట్లాడితే నీ బుర్ర పాలు కొడతాను అంటున్నాడు. ఇదే పరిస్థితి, బ్రాహ్మణుల పరిస్థితి. ఇప్పుడు బ్రాహ్మణులు ఎట్లా ఉన్నారండి? నేను మాట్లాడింది ఏమిటి? ఈ బ్రాహ్మణ సంఘాలను చూసి మాట్లాడలా. ఇదెవరో నాకు తెలియదు. మీరందరూ ఎంతో కష్టపడి సమైక్యత లేనటువంటి మన వాళ్ళందరినీ సమకూర్చి ఇలా చేసినటువంటి మహనీయులు అందరూ కూడా ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలిసింది. కేసీఆర్ 12 ఏళ్లుగా మా వాళ్ళంతా వెధవలు అంటే నాకు అర్థం కాల. 4 రోజుల్లో అర్థమైంది నాకు. బాధతో చెప్తున్నాను నేను. అంటే నా చుట్టూ చేరి నాకన్నా వయసులో పెద్దవాళ్ళందరూ వచ్చి గబగబ వచ్చేసి నా కాళ్ళకి దండాలు పెట్టేసి, గురువుగారు మీరేం చెప్తే చేస్తాం, గురువుగారు మీరేం చెప్తే చేస్తాం, గురువుగారు. ఏమిటి వినయం? ఎందుకు అసలు ఇంత వినయం నాకెందుకు? నేనేం చేశానండి? నేను బ్రాహ్మణులకి ఏమీ చేయలే. నేను ఒక బ్రాహ్మణుడిగా స్పందించాను. అందరూ చేయాలి ఇలా. నేనేం చేయలేదు బ్రాహ్మణులకి. చెప్పండి, ఎప్పటికైనా ఒక రూపాయి ఇచ్చానా? నేను నా బాధ నేను తెలియజేశా. వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, ఏం చెప్తే అది చేస్తాం, ఇదిగో నా నెంబరు, నేను పలానా అని. ఎంత నిజం అనుకుంటాడు? ఎవడన్నా ఏమనుకుంటాడు? చివరికి ఎలా జరిగిందంటే 3 రోజుల కాలంలో భారతదేశంలో నిజాయితీగా ఉద్యమం జరగదని గ్రహించా నేను. 3 రోజుల కాలంలో తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గపు చర్యలు చేస్తే వాటిని ఎందుకని నాయకుడు సహిస్తాడు? వాళ్ళ దుర్మార్గపు చర్యలన్నింటినీ కూడా వీడియోలు తీసి టేబుల్ చేసి దగ్గర పెట్టుకుని ఎందుకని బ్లాక్మెయిల్ చేస్తాడు? ఇది నాకు 3 రోజుల్లో అర్థమైంది. నా దగ్గర ఉండి గురుగారు ఒక్క నిమిషం తనకేదో ఫోన్ వచ్చినట్టుగా ఇలా చేసేసి అవతల వాళ్ళకి జేబులో అది పెట్టుకుని చెప్పండి అని నన్ను రెచ్చగొట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి, నేనేమనుకుంటున్నాను అవన్నీ చెప్తే అంటే అక్కడ అవతల వాడు వింటూ ఉంటాడండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యమం జరగదని గ్రహించా నేను. 3 రోజుల కాలంలో తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గపు చర్యలు చేస్తే వాటిని ఎందుకని నాయకుడు సహిస్తాడు? వాళ్ళ దుర్మార్గపు చర్యలన్నింటినీ కూడా వీడియోలు తీసి టేబుల్ చేసి దగ్గర పెట్టుకుని ఎందుకని బ్లాక్మెయిల్ చేస్తాడు? ఇది నాకు 3 రోజుల్లో అర్థమైంది. నా దగ్గర ఉండి గురుగారు ఒక్క నిమిషం తనకేదో ఫోన్ వచ్చినట్టుగా ఇలా చేసేసి అవతల వాళ్ళకి జేబులో అది పెట్టుకుని చెప్పండి అని